ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో ప్రెసెంట్? యాజ్ కంపేర్ విత్ జగన్ ప్రభుత్వం అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. ఎందుకంటే కంపెనీలు ఇస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ జాబులు కూడా వస్తున్నాయి. ఇంకా మొన్నటి వరకు డిఎస్సి తెప్పించారు, దాని తర్వాత మొన్న కానిస్టేబుల్ కూడా అయింది. ఇప్పటికైతే బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? డిప్యూటీ సీఎం గా ఆయన ఎలా చేస్తున్నారు? ఆయన అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ లో ఉంటే ఇంకేం బాగానే చేస్తున్నారు. ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి కదా బ్రో? విమర్శలు అంటే ప్రతి ఒక్కడికి వస్తాయి బ్రో. భయ్య ఆయన బాగానే చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఇచ్చిన కుక్కలు అరుస్తున్నాయి కదా అని పట్టించుకుంటా ఉంది. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఎలా ఉంది ఆయన రోల్? ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే యాజ్ పై కంపేర్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ బాగానే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎందుకంటే నాది అయిపోయింది, ఎడ్యుకేషన్ వాళ్ళింది కాబట్టి అంతగా చూడడం లేదు. ఐటీ అయితే బాగానే చేస్తుంది, ఎందుకంటే కంపెనీలు వేస్తున్నారు. మొన్న కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఇంకా తెస్తున్నారు కానీ కంపెనీలు వచ్చి మొన్న భూమి పూజ అయిందిగా, వస్తాయి అలా కంపెనీలు వస్తున్నాయి. ఇంకా ముందుగా టైం ఉందిగా. మరి జగన్ గవర్నమెంట్ 5 years చూసారు కదా, వాళ్ళది ఎలా అనిపించింది? బెటర్ టు ఇప్పుడు జగన్ అంటే ఆయన కూడా చేసాడు భయ్య, కాకపోతే ఆయన జగన్ గారు చేసిన దాంట్లో కంపేర్ చేస్తే ఈయన చాలా బాగా చేస్తున్నాడు. ఎందుకంటే జగన్ ఏం తేలేదు, అసలు కంపెనీ తేలేదు, జస్ట్ ఏదో వాడుకున్నాడు, నాకు కక్ష రాజకీయం అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వైజాగ్ లో వచ్చిన గూగుల్ ఏదైతే ఉందో డేటా సెంటర్, జగన్ గారే జగన్ వారే తెచ్చారు అంటున్నారు కదా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవునా? అది ఎప్పుడు చెప్పాడు భయ్య? అదే ఒకసారి చూపిస్తే మేము చూస్తాం. మేము అదానితో అప్పుడు టైఅప్ అయి తెచ్చాము, దాన్ని వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటున్నారు. అవునా? మాకెప్పుడు తెలియదు భయ్య, వాళ్ళకే తెలియదు. మరి ఇప్పుడు మన న్యూస్ లో కూడా ఇప్పుడు రాలేదు. అదాని డేటా సెంటర్ అంటే నామకా వాస్తు రాసుకున్నారేమో, మనకు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది 5 years ఒకసారి చేంజ్ అయితే బెటర్ బ్రో, కంటిన్యూగా 10 years 15 years ఒకే గవర్నమెంట్ ఉంటే బెటర్, అంటే డెవలప్ అవ్వడానికి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు ఎన్డీఏ ఉంది, ఎన్డీఏ ఇప్పుడు బాగానే ఉంది. ఇలాగ ఉంటే 10 years చేస్తే బెటర్ బ్రో. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చారు 5 years. అలాంటి వాళ్ళకి 5 years కి ఎక్కువ. అసలు ఆయన 5 years లో ఏం చూసాము, ఎంత చేశారు అనేది. అలాంటి వాళ్ళకి 10 years ఇచ్చామనుకో, స్టేట్ మొత్తం ఇంకా కూలిపోద్దు, ఇంకో బీహార్ అవుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరినే చేశారు కదా, చంద్రబాబు నాయుడు తర్వాత విజన్ ఉన్న నాయకుడు అంటే ఇద్దరులో ఎక్కువ పోలికలు ఎవరుకున్నాయి? ఇద్దరికంటే ఇద్దరు బాగానే చేస్తున్నారు, ఇద్దరు ఈక్వల్ భయ్యా. ఎవరు గొప్ప అని చెప్పలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, లోకేష్ గారికి కొంత లాస్ట్ టైం ఐటీ మినిస్టర్ చేశారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే చూపిస్తున్నారు. ఇంకా కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం కాబట్టి. అందుకు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది భయ్యా, ఛాన్స్ ఉంది. 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఛాన్స్ ఇస్తే ఎవరు ఓటేయరు భయ్యా, ఓటేస్తామంటే ఇంకో నాశనం అయిపోద్ది, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ కూటమి విడిపోతే జగన్ సీఎం అవుతాడని కూటమి నేతల్లో భయం ఉంది అనుకోవచ్చా? అది ఉంది భయ్య, ఎందుకంటే ఓట్లు చీరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 3 పార్టీలు వచ్చేస్తాయి, 3 పార్టీలు కాబట్టి ఒక 4 ఉన్నారు అనుకో, ముగ్గురు మూడు వేస్తారు, 4 ఏం చేస్తారు, ఇది ఒక పార్టీగా వేస్తారు. దాన్ని బట్టి జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా ఎలా ఉందా, ఏం చెప్తారు ఆంధ్ర గురించి? ఆంధ్ర గురించి అంటే ఇప్పటికైతే బాగానే ఉంది భయ్య. లాస్ట్ కంపేర్ విత్ 5 years బ్యాక్ కంపేర్ చేస్తే ఆంధ్ర చాలా 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 బాగుంది ఇప్పుడే. థ్యాంక్ యూ.